మాతృదేవోభవ. ధ్యానమున వశంబగున దానికి నేనే వశంబునౌదునా, ధ్యానమనంగనేమి ఒక దారియు తెనులేదు, ధ్యానమందేను నశించునంచు వచింతురుగాని, ఇదేమి తల్లిరో ఇదేమి తల్లిరో, నేనను మాట తప్ప గమనింపను నేను మరొక్కదాని నేనను మాట తప్ప గమనింపను నేను మరొక్కదాని నిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 280వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో కర్తల మధ్య భేదాన్ని తెలియజేస్తున్నాడు మనకి. మనం ఎటువంటి కర్తలుగా ఉన్నాము, అలాగే ఏ పని దగ్గర ఎటువంటి కర్తలుగా ఉన్నామో తెలుసుకుందాం. మనం ముందు ఎటువంటి కర్తలుగా ఉన్నాము అంటే, కర్త అనేది ఎలా వస్తుంది? అందరూ పనిచేసేవాడు కర్త, వ్యాకరణం ప్రకారం అంతే. చెయ్యువాడు కర్త అంటారు అంతే. చెయ్యు పని క్రియ, చేసిన దాని ఫలితము అనుభవించిన వాడు కర్మ. ఎంతసేపు ఉదాహరణ చెప్పమంటే రాముడు కుక్కను కొట్టాను, ఇంతకంటే మన వాళ్ళకు ఉదాహరణ దొరకదు. శతాబ్దాలుగా రాముడు ఒక్కడే కుక్కను కొడుతున్నాడు. పైగా రాముడు చేసిన ఘనకార్యం కుక్కను కొట్టడం. కుక్కను కొట్టడానికి రాముడు కావాలి మనకి. అందుకే పాఠాలు చెప్పేవాళ్ళు కాస్త ఎప్పటికప్పుడు కొత్త ఉదాహరణలు మారుస్తూ ఉండాలి. ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, పుస్తకాలు రాసేవాళ్ళు అందరూ ఉదాహరణలు మార్చాలి. విషయం ఒక్కటే, ఉదాహరణ మారాలి. మానవుడు శతాబ్దాల తరబడి మానవుడు మానవుడే, కానీ రూపం మారిందా లేదా? పాత ఆది మానవుళ్ళ మధ్య మానవుడు ఉన్నాడు, మధ్య మానవుళ్ళ ఇప్పుడు మనం ఉంటున్నామా? మనలాగా మన పిల్లలు ఉంటున్నారా? అలాగా ఎప్పుడు పాఠం చెప్పేటప్పుడు ఉదాహరణలు మారాలి, అంటే కాస్త తయారవ్వాలి. అందుకే దినపత్రిక చదవాలి ఖచ్చితంగా. ప్రతిరోజు మీరు ఆంధ్రజ్యోతి దినపత్రిక చదవండి, ఎంతో కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ కొత్త ఉదాహరణలు పెట్టండి. అలంకారాల్లో, లెక్కల్లో, ఇంగ్లీష్లో కూడా ఎప్పటికీ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ చెప్పమంటే రామా కిల్డు రావణ, రావణ వచ్చి కిల్డు పోయి రామ. ఇంక రామాయణం తర్వాత మధ్యలో జరగలేదండి, నాకు అర్థం కాదు. కొత్త ఉదాహరణ చెప్పొద్దు. అప్పుడు పిల్లాడు కూడా కొత్తగా వింటాడు ఉత్సాహంగా. వాడికి మనం పాఠం ఎక్కించాలంటే విధానం అది. అందుకని కర్త అంటే అర్థం ఏంటంటే, కేవలం పని చేయవాడు కాదు, ఆ పని చేయడంలో నీ దృష్టిని బట్టి నువ్వు ఏ కర్తవో నిర్ణయించుకోవాలి. నువ్వే నిర్ణయించుకోవాలి, ఎవరిని అడగద్దు. ఎవరినో రెండో వాడిని అడిగామంటే మాయ వచ్చినట్టే అక్కడికి. ఇంక మాయ అది. ఎందుకంటే వాళ్ళు ఏదో కొన్ని ప్రయోజనాల కోసం చెబుతారు, మనం ఏదో అసలు మనం నిజం చెప్పం. వైద్యుల దగ్గరికి, రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, రోగిని అడుగుతారు వైద్యులు, ఎప్పటి నుంచి అండి కడుపు నొప్పి, ఏం తీసుకున్నారండి, ఏమైనా ఫుడ్ అడల్టరేషన్, మరి ఇంగ్లీష్ కదండి, ఏమైనా కలిసి, ఏం లేదండి బిబ్బి అన్నం పరమాన్నం తింటే అలా అవదో, ఏదో తిన్నాడు చెప్పడం, ఏం లేదంటాడు. ఆయన నవ్వుకుంటాడు. ఏదో తినకపోతే ఎందుకు వస్తుంది కడుపు నొప్పి? ఏదో చేశాం, అది చెప్పం. అంచేతని ఆధ్యాత్మిక అన్నం విషయం, ఆహారం విషయంలో, ఆరోగ్యం విషయంలోనే ఇలా ఉంటే ఆధ్యాత్మికత విషయంలో నిజాలు ఎలా చెబుతామండి? మనం అంతా చాలా గొప్పవాళ్ళమే. ఏ పాపము చేయలేదమ్మా, ఇంత కర్మ ఎందుకు వచ్చి పడిందో, అసలు అందులోనే ఉందమ్మా, పాపం చేయకపోతే రాదమ్మా, అది ఇంత కర్మ వచ్చి పడింది అని మనం అంటున్నాము అంటే అది మన పాపం వల్లే వచ్చింది. అది ఇప్పటిది కావచ్చు, ఇంకా పూర్వంది కావచ్చు, ఎప్పుడో క్రీస్తు పూర్వంది కావచ్చు, మనకు అనవసరం, వచ్చింది మొత్తం మీద. ఇక అనవసరం ఇది. ఏ పాపము చేయలేదమ్మా ఇంత వచ్చి పడింది అంటే మన మీద ఎదుటివాడు జాలి చూపించాలని, మనం పాపాత్ములు అనుకోకూడదని అని మనకు భావన ఉంది. అది మనం వ్యక్తం చేస్తున్నాం. మళ్ళీ మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం. పోనీ నమ్మని నాస్తికులు, హేతువాదులు అన్నారంటే అర్థం చేసుకుందాం, వాళ్ళు నమ్మరు కాబట్టి. నమ్మే వాళ్ళమే అంటున్నాం. పోనీ నమ్మకుండా మానేసామా? లేదు అంటే ఏదో చేశాం కానీ మీరు అలా అనుకోవద్దు, మేము పుణ్యాత్మలు అంటే ఎదుటివాడు అనుకోవడానికే మనం ప్రాధాన్యం ఇస్తున్నాం. మొత్తం ఆధ్యాత్మికత కృత్రిమంగా అయిపోవడానికి కారణం ఇది. మనం ఎదుటివాళ్ళ భావాలు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పూజ హడావిడి సంతర్పణ చేస్తే అందరూ మన గురించి బాగా చెప్పుకుంటారు, కానీ దేవుడు చెప్పుకోడు. ఈ సంతర్పణ హడావిడిలో దేవుడు మర్చిపోయాం. చిన్నపిల్లాడికి పుట్టినరోజు చేస్తారు, ఇవాళ 10 లక్షలు ఖర్చు పెడతారు, పెద్ద శిబిరాలు వేస్తారు, డేరాలు వేస్తారు, షామియానాలు వేస్తారు, ఆడుకుందుకు బొమ్మలు పెడతారు, 100 మంది పిల్లల్ని పిలుస్తారు, బంధువులు పిలుస్తారు, హడావుడు చేస్తారు. ఈ తల్లి టీవీ యాంకర్ని మించిన మేకప్ వేస్తుంది. తల్లి అండి ఇవిడే, అంత మేకప్ అవసరమా అండి తల్లికి? ఎందుకంటే వచ్చిన వాళ్ళు చూడాలి. టీవీ యాంకర్లకి ఇంత మేకప్ ఉండదు. ఈ రెప్పకో రంగు, ఆ రెప్పకో రంగు, ఈ చెప్పకో రంగు, ఈ చెప్పకో రంగు వేస్తారు. పిల్లాడిని వదిలేశారు అక్కడ, ఏడాది పిల్లాడు, వాడు ఏడుస్తున్నాడు తల్లి పాలకు, ఇంతమందిలో పాలిస్తే బాగుండదు అని వాడిని ఏడిపిస్తున్నారు అక్కడ. ఈ మొత్తం పేరెంటం కంటే వాడికి పాలు ఇవ్వడమే చాలా గొప్ప విషయం. వాడి కోసం చేస్తున్నావు పుట్టినరోజు, మన కోసమా? అంతే. మన డ్యాన్సులు మనకు అవసరం,
మన పరిచయాలు, మన కరతలామరకాలు, కరచాలనాలు, వారెవరో రావడం, పొగడ్డం, ఈ ఇద్దరిని గురించి ఫోటోలు తీయడం, ఇవన్నీ వీడియోలు తీయడం, ఇదంతా ముఖ్యం. మనకి పిల్లడు ముఖ్యం కాదు. పెద్దగా మా వాడికి మేము చేసాం, వాడికి ఏం తెలియదు. మనం పుట్టినరోజు చేసామో ఏం చేసామో వాడికి తెలియదు. ఈ ఆలోచన, ఈ కృత్రిమత్వం ప్రవేశిస్తోంది జీవితంలో ప్రతి దాంట్లో. లలితా సహస్ర పారాయణాలు, పెద్ద పెద్ద పిండి వంటలు, సంతర్పణలు, సామూహికమైన వ్రతాలు చేయడం, సామూహికమైన పూజల్లో ఉన్న కృత్రిమత్వం అంతా ఇది ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవ్వరికీ శివుడు అక్కర్లేదు. శివుడికి మనం ఎవ్వరము అక్కర్లేదు. పార్వతీదేవి చాలు. ఇది శుద్ధ నిజాయితీ. సమాసం తప్పైతే మన్నించండి కానీ శుద్ధ నిజాయితీ. ఇలా ఉంటేనే దొరుకుతాడు భగవంతుడు. ఆ దొరికే విధానమే చెబుతున్నాడు ఇక్కడ. కర్త ఎలా ఉండాలంటే ముక్త సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. కాగితం మీద రాసుకుని 1, 2, 3 అని అంకెలు వేసుకుని దయచేసి పనులు చేసేటప్పుడు ఇందులో నేనున్నానా, ఇది నాకు సంబంధించిందేనా, ఇది నాకు వర్తిస్తుందా అని ఆలోచించండి. అప్పుడు బాగుపడతాం. అంతేగాని ఈ శ్లోకాన్ని 10 సార్లు చూసి రాయడం, చూడకుండా రాయడం వల్ల మనం మంచివాళ్ళం కావు. మంచివాళ్ళం అయినట్టు నటించవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఇవేవో రాస్తూ ఉంటే ఆయన ఎప్పుడు ఏవో దేవుడికి సంబంధించినవి రాసుకుంటూ ఉంటారని నేను లోకంలో మన విలువ కొంచెం పెరగచ్చు. మనం చిట్ ఫండ్ కంపెనీ పెడితే కొన్ని వందల మంది అందులో డిపాజిట్లు చేయొచ్చు, మనం వాళ్ళని ఎత్తి మీద చేయట్టచ్చు. అందుకు మనకి రావచ్చు ఈ జపాలు తపాలని, ఈ నాటకాలన్నీ. అందుకోసం కాదు. మనం నిజాయితీగా ఉంటున్నామా? ముక్త సంగ. ఎంత తీవ్రమైన విషయం ఇది, ఎంత గంభీరమైన విషయం. అసలు ఆ పని ఫలితం మీద నీకు సాంగత్యం ఉండద్దు. ముక్త సంగ అంటే అర్థం అది. దాని గురించి ఆలోచించొద్దు. అసలు పని చేయి, ఆలోచించొద్దు. దాంతో సాంగత్యం వద్దు. నియతం సంగరహితం అన్నాడు ఇదివరకే. అరాగద్వేషత కృతం. దాని ఇంకా స్పష్టంగా చెబుతాడు. ముక్త సంగ. సాత్వికమైన కర్త నువ్వు కావాలి అంటే, పని గురించి నీకు ఆందోళన లేకుండా ఉండాలంటే, ఏ పని చేసినా నువ్వు ఆనందంగా ఉండాలంటే ముక్త సంగ. ముందు సాంగత్యం విడిచిపెట్టు. అంటే దానిలో లీనం కావద్దని కాదు, గుర్తుపెట్టుకో. లీనం కాకపోతే పని అవ్వదు. దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఆ పని మీద దృష్టి పెట్టు, ఫలితం మీద దృష్టి పెట్టు. సాంగత్యం ఉన్నవాడు ఫలితం మీద దృష్టి పెడతాడు. అందుకే ఏదైనా ఇప్పుడు వంట పని చేస్తున్నారు, ఆ వంట పనిలో ఆనందం ఉండి చేస్తే హాయిగా చేస్తారు. ఎంతసేపు అయినా చేస్తారు, ఎంతమందికైనా చేస్తారు. కానీ ఈ కాస్త అయిపోతే అందరూ వచ్చి భోజనాలు చేస్తే కాస్త పడుకోవచ్చమ్మా, 3 రోజులు బట్టి నిద్ర లేదు. ఇదంతా లడ్డు ఉండ ఒత్తుతూ అనుకునే మాటలు. ఇలాగా బూరులు చేసినప్పుడు ఏవో ఇలా ఒత్తుతారు కదా, ఒత్తి కాస్త అయిపోతే గొడవలు పోతే మళ్ళీ ఏడాది వరకు తద్దినం కూడా లేదు. ఇంకా అమ్మ చచ్చిపోతున్నాం, తద్దినం కాదు. కానీ ఇంకెందుకు? తద్దినం ఎక్కడ పెట్టామన్నా మనకే పెట్టుకున్నాం. అంచేతన ఏమైంది? ఆడవాళ్ళు ఈ పాపం యాతన పడలేరు కాబట్టి, మగాళ్ళు కూడా అంతసేపు భోజనానికి ఉండలేరు కాబట్టి హాయిగా ఆశ్రమాలు పెట్టారు సుఖంగా. ఆ యాతన ఏదో మేము పడతాం, 2000 3000 మాకు కట్టేయండి, అయిపోయింది. సుఖంగా ఉంది, పెడుతున్నాం, భోజనం చేస్తున్నాం, వస్తున్నాం. ఇప్పుడు మనం గొప్పగా మేమంతా శాస్త్రీయంగా పెట్టాం. ఎక్కడ పెట్టాం? ఎవరింటోనే పెట్టాం, గత్యంతరం లేక పెట్టాం. నిజానికి మన ఇంట్లోనే పెట్టాలి, మనమే చెయ్యాలి. కానీ అపార్ట్మెంట్లో ఎక్కడ పెడతాం? అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. చేసేవాళ్ళు లేరు ముందు. ఈయన ఒక్కడ ఇదివరకు పాపం వాళ్ళు ఏదో కాస్త విసుక్కున్నా ఒకేవారు కూర్చుని. అంచేది ఏ పని చేసినా సరే ముక్త సంఘ. దాని ఫలితం, దాని తర్వాత ఏదో జరగడం, కొంగుపరుచుకోవడం, పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం. ఈ చదువు ఏదో కాస్త కష్టపడి చదివేస్తే మంచి ఉద్యోగం వస్తుంది. వద్దు, ముందు చదివే ఆనందంగా చదువు, లేకపోతే దిక్కుమాలిన చదువు మానయి. ఇదేదో అయిపోతే తర్వాత ఆనందం కాదు. దీంట్లోనే ఎందుకు ఆనందం లేదు? ఇప్పుడు లేని ఆనందం తర్వాత మాత్రం ఎక్కడ వస్తుంది? సాంగత్యం ఉంటే తర్వాత 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 అంటాం. సాంగత్యం లేకపోతే దెబ్బ కొబ్బరి బొండం పగలగొట్టాడు, టక్కుమని పగలగొడతాం. కొబ్బరి బొండాలు అమ్ముతాడు చూడండి రోడ్డు మీద. కొబ్బరి బొండాలు అమ్మేవాడి దగ్గర నుంచి కూడా మనం భగవద్గీత నేర్చుకోవచ్చు. ముక్త సంగ అంటే ఏమిటో చెబుతా. తాజా ఉదాహరణ ఇప్పుడు తోచింది, అద్భుతం, బ్రహ్మాండం. మనం వెళ్లే వరకు అతను ఆలోచించాడు. పెద్ద పెద్ద బొండాలన్నీ ఎదురుగా పెట్టుకుంటాడు బడ్డీ మీద, అక్కడ కూర్చుంటాడు. వాళ్ళు ఆవిడ ఉంటే ఉంటుంది, లేకపోతే ఒకసారి ఆడాళ్లే ఉంటారు, అక్కడ ఉంటారు. వచ్చి రాగానే బాబో బొండాలు అనగానే టక్కమని తీసుకుంటాడు, టపామని కొడతాడు, ఇస్తాడు. 30 40 పుచ్చుకుంటాడు, వదిలేస్తాం, అంతే. ఇంకా అక్కడ కూర్చుని అది ఇప్పుడు ఈ సాంగత్యం లేని పని. ఇది కొట్టాడు, ఇచ్చాడు, 20 30 తీసుకున్నాడు, అయిపోయింది. ఇది ముక్త సంగ. సాంగత్యం అంటే ఏమిటో తెలుసా? ఆ ఖాళీగా ఉన్నవాడు ఉండకుండాను ఎంతమంది పోతున్నారు, ఎవడో తాగట్లేదు, ఎక్కడ ఎందుకు పెట్టాం అని ఆడవడం. నిన్న తాగారు ఏమిటో ఇవాళ తాగట్లా అని ఆడవడం. లేదా బంద్ చేశారు పని లేక, కొబ్బరి బొండాలను చచ్చిపోతున్నారు, అక్కడ జనం లేరనే. ఇది సాంగత్యం. నువ్వు అక్కడ కొబ్బరి బొండాలనే వ్యాపారాన్ని నువ్వు నమ్ముకుని ఉన్నప్పుడు నష్టమైనా కష్టమైనా లాభమైనా ఏదైనా ఉండు. వచ్చిన వాడు కొట్టిచ్చే, మిగిలిన సమయంలో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనుకోవాలి. అనుకుంటే ప్రయోజనం చెప్పనా అండి? అనుకుని చూడండి. శివుడు ఒక 100 రూపాయల్లో వచ్చి వాడి దగ్గర 100 బొండాలు తగ్గుతాడు.
అంత భగవంతుడు అంత కరుణామయుడు. వీడు నన్ను జపం చేస్తున్నాడు, యోగక్షేమం వహామ్యహం అన్నాను నేను భగవద్గీత 9వ అధ్యాయంలో. వీడికి పాపం బేరాలు లేవు, వీడు బాధపడుతున్నాడు. ఆయనే అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం అని ఒక 100 రూపాయలు ధరించి వాడి దగ్గర 100 బొండాలు తగ్గుతాడు. వాడు ఆశ్చర్యపోతాడు. సత్యనారాయణ వ్రతం కథ చదివితే అర్థమవుతుంది. సత్యనారాయణ స్వామికి మొక్కుకున్న తర్వాత అతని ఆదాయం పెరిగింది. కట్టెలు అమ్ముకునేవాడికి ఆ రోజు కంటే విశేషముగా కట్టెలు అమ్ముడొకటి వలన అతనికి విశేషముగా ఆదాయం లభించగా సత్యనారాయణ స్వామి యందు భక్తితో విశేషమైనటువంటి రీతిలో వ్రతము చేసాను అంటారు వెంటనే కథలు. చూసావు భగవద్భావనలో భగవద్ విశ్వాసంలో ఎంత గొప్పతనం ఉందో. ఇది ముక్త సంఘ. అనఘంవాది పని చేస్తున్నాం, నేను చేస్తున్నా, దీనివల్ల నాకు ఈ ఫలితం ఉంది, నేను కాబట్టి చేయగలిగా. ఆధ్యాత్మిక కార్యక్రమాలు తలపెట్టిన వాళ్ళు కూడా ఇదే మాట. కార్యక్రమం ఎందుకు? ఈ ఊళ్ళో ఎవరు చేరండి, ఇలాగా మేమే చేశామండి, మా బోటికాళ్ళు ఇంకెవడు రాలేదండి, అసలు నేనే ఇలా మాట్లాడానని ఇంతకుముందు ఎవరు చెప్పలేదని అన్నారు. ఈ చుట్టూ చేరి అనేవాళ్ళు ఎంత విచిత్రమైన మనుషులు. అందరి దగ్గర అదే మాట అంటారు వాళ్ళు. మీరు చెప్పే వరకు అసలు మాకు భగవద్గీత ఏం తెలియలేదంటాడు. ఎందుకు తెలియదండి? నాకంటే ముందు ఎంతమంది చెప్పారు, నా తర్వాత ఇంకెంతమంది చెబుతారు? ఏం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కంటే మేము గొప్పవాళ్ళవా? ఉషశ్రీ కంటే గొప్పవాళ్ళవా? శ్రీభాష్యం అప్పలాచార్యుల కంటే గొప్పవాళ్ళం? ఎవరికంటే మేము గొప్పవాళ్ళం అండి? వారి కాలి గోటికి పోలం నేను మల్లాది వారితో పోలిస్తే. అనుమానం ఏముంది అందులో? కాలి గోటికి పోలం మేము వచ్చే వరకు ఏం లేదని మా దగ్గర ఉంటుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. పోనీ ఏదో వాళ్ళ అభిమానంతో అనొచ్చు, కానీ మేము ఆ భావాన్ని కలిగి ఉండకూడదు. ఇదే అనఘంవాది. ధృత్యుత్సాహ సమన్విత. ఇక్కడ ఏమంటే సాంగత్యం వద్దంటున్నారు, నేను చేస్తున్నాననే భావన వద్దంటున్నారు. అప్పుడు ఆ పని ఉత్సాహంగా జరుగుతుంది. ధృతి ఉత్సాహ సమన్విత. మనకి అనుమానం వస్తుందనే భగవంతుడు శ్లోక నిర్మాణంలో వెంటనే పెట్టాడు. ఏం కంగారు పడకు, అలా ఉంటేనే ధైర్యం ఉంటుంది, అలా ఉంటేనే ఉత్సాహం ఉంటుంది. సాంగత్యం పెరిగింది అంటే అమ్ముడవుతుందో అవదో, లాభాలు వస్తాయో రావో, ఏమైపోతాయో, ఈ బెంగ వల్ల నీకు ఉత్సాహం ఉండదు. సాంగత్యం లేదంటే హాయిగా ఎలా అయినా బెంగలేదు కాబట్టి సుఖంగానే చేస్తాం, ఉత్సాహంగానే చేస్తాం. పరుగు పందుల్లో గెలిచి తీరాలి అంటే ఆయాసం వస్తుంది. గెలవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఎదుటివాడు గెలిచినా మంచిది అనుకుని సావకాశంగా పరిగెడితే వాడు గెలుస్తాడు, అవతల వాడు ఓడిపోతాడు. ఎందుకంటే వాడు ఇలా అనుకోవాలని లేదుగా, వాడు నవజీవన వేదం చూడలేదుగా. ధృతి ధైర్యం కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఏం జరిగిన ధైర్యం అంటే ఏమిటి? ఏదో ఆపదలు తట్టుకోవడం కాదు, సుఖాన్ని కూడా తట్టుకోవాలి. సుఖం వస్తే పొంగిపోవద్దు, దుఃఖం వస్తే కృంగిపోవద్దు, అది ధైర్యం. కేవలం ఆపదల గురించి చెప్పొద్దు, సుఖానికి కూడా ఉంటుంది ఇబ్బంది. సుఖం వస్తే డబ్బాలు వాగేస్తూ ఉంటాడు. నాకు తప్ప ఎవరికి రాలేదు ఈ వైభవం అంటాడు. నాకు మొదటి నుంచి ఇంతేనండి అంటాడు. ఇవన్నీ గొప్పలే, వద్దు, ఆందొద్దు, అక్కడ ఆపేయి. అదే ధృతి. ఖచ్చితంగా ధృతి ఉత్సాహం సంబంధం. ధైర్యంగానే ఉంటాం. అర్జునుడు అలాగే యుద్ధం చేయమన్నాడు. ధైర్యంగా చేయి, ఉత్సాహంగా చేయి. విపరీతంగా ఏదో గెలుస్తామని పిచ్చి నమ్మకం అక్కర్లా. గెలుస్తాం, లేదా నీ పని నువ్వు చేయి, నీరు నవ్వుతుంది. సిద్ధ్యోర్ నిర్వికార. అందుకే అలా చేయలేకపోయాడు భూరిశ్రవసుడు. దొరికాడు సాత్యకి, వేసేద్దాం అని చెయ్యెత్తాడు. ఆ సమయానికి కృష్ణ పరమాత్మ రథం అలా వచ్చింది. అర్జున వేసే అన్నాడు. చెయ్యి నరికేశాడు అర్జునుడు, కుడి చెయ్యి. ఏమైంది? భూరిశ్రవసుడి చేతిలో సాత్యకి చావవలసింది పోయి సాత్యకి చేతిలో భూరిశ్రవసుడు చచ్చాడు. తానొకటి తలిచినా దైవం ఒకటి తలచు. అక్కడ ప్రత్యక్షంగానే ఉన్నాడు దైవం. అందుకే అనవసరంగా నేను చేస్తున్నా, నాకు ఫలితం, నేను వీరుణ్ణి వద్దు అన్నాడు ఆయన. నీ పని నువ్వు చేయి, ఎందుకు ఇటు గొప్పలు? పైగా సిద్ధ్యోర్ నిర్వికారక. నీవు అనుకున్నది సిద్ధించినా సిద్ధించకపోయినా నిర్వికారంగా ఉండు. ఈ పని పరీక్ష రాశాం, మంచిదే, బాగా చదువుకుందాం, బాగా రాద్దాం. ఇంపార్టెంట్ కాదు, అన్నీ చదువుతాం. పరీక్షల ముందు ఇంపార్టెంట్ చదువుకోవచ్చు, తప్పదు. పరీక్షల ముందు మరి అంతా చదివి సమయం ఉండదు. ఒక్కసారి పునశ్చరణ చేసుకోవడానికి ముఖ్యమైనవి పనికొస్తాయి తప్ప మొత్తం గ్రంథం అంతా చదవాల్సింది. అప్పుడు మొత్తం గ్రంథం పట్ల ఒక అవగాహన కలుగుతుంది. పైగా అసలు మొత్తం ఇంత సాహిత్యంలో పెట్టే పాఠాలు తక్కువ, అందులో పద్యాలు తక్కువ, మళ్ళీ అందులో చుక్క టెక్క ఏమిటండి? ఈ చుక్క మాత్రమే చదువుతాడు వీడు. ఈ చుక్కలో మళ్ళీ పెద్ద చుక్క అంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకెందుకు చదువు? అంటే అన్నీ చదవాలి. అందులో ముఖ్యమైన పరీక్షల ముందు పునశ్చరణ చేసుకోవాలి. వేసుకున్నాక పరీక్షలు పెడతారు, అప్పుడు ఆందోళన వద్దు. సిద్ధ్యోర్ నిర్వికార. పరీక్ష మంచి మార్కులతో ఉత్తీర్ణం అయితే పైన ఏదైనా ఇంకోటి వస్తే చదువుదాం, లేదా ఆపేద్దాం, మనకు అవసరం లేదనమాట. అది మనకు ఆ యోగం లేదు, వదిలేయి. లేకపోతే ఇంకోసారి ప్రయత్నిద్దాం, దానికేముంది, ఇంకోసారి గట్టిగా చదువుతాం. ఇలా ఉంటే ముందు వేసవకాలం నిశ్చింతగా ఉంటాడు, పరీక్షల గురించిన బెంగ ఉండదు. లేదా పరీక్షలు మర్నాడు వస్తాయనక వీడు గుండెపోటు వచ్చినా ఆశ్చర్యపోకల్లా, ఆందోళన అక్కడ వస్తుంది. ఇలాగేదో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారు, యజమాని ఏమనుకున్నాడో, నచ్చిందో లేదో, ఇంకెవరికైనా ఇచ్చేని మంచిది, మనకి ఇంకోటి వస్తుంది. ఈ కంపెనీ కాకపోతే ఇంకోటి. ఈ కంపెనీ యజమాని ఏమైనా శాశ్వతమా? వాడు గుండెపోటు రాదా, వాడు పోడా? నాకు అర్థం కాదు. ఎవడండి పోనవాడు ప్రపంచంలో?
ఏదైనా జరగచ్చు, ఏమిటంటే గొప్ప, దాని గురించి ఆందోళన ఎందుకు, మన పని మనం చేశాం. కర్త సాత్విక ఉచ్యతే, అలా ఉంటుంది సాత్వికమైనటువంటి కర్త అంటే. అలా సాత్వికంగా ఎలా ఉండాలో భగవంతుడే కొబ్బరికాయ బొండాన్ని ఇలా టక్కుమని కొట్టి నీళ్ళు అందించినట్టుగా చేసి చూపించాడు ఒక అవతారంలో. దాన్ని రామదాసు దాశరథి శతకంలో చెబుతున్నాడు. వారిచెరా అవతారమున వారిధిలో జొరబారి క్రోధ నిస్తారకుడైన ఆ నిగమతస్కర వీర నిశాచరేంద్రునిన్. వారిచెరావతారమున వారిధిలో జొరబారి క్రోధ నిస్తారకుడైన ఆ నిగమతస్కర వీర నిశాచరేంద్రునిన్ చేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహోదారతనిచ్చితి వెగద దశరథీ కరుణాపయోనిధి. దశరథీ కరుణాపయోనిధి. మత్స్యావతారం సరిగ్గా ఈ ముక్త సంగ అనఘంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యో నిర్వికారక. ఇదే తత్వాన్ని తనకే అన్వయించుకుని చేసి చూపించాడు పరమాత్మ. మత్స్య, కూర్మ, వరాక, నృసింహ ఇవి సంఘటనాత్మకమైన అవతారాలు. ఆ సంఘటన సందర్భంలో పుట్టే వెళ్ళిపోయి. వామనావతారం కొంతకాలం ఉంది, పుట్టింది, పెరిగింది, ఏదో ఉపనయనం అయింది, కొంత హడావుడి జరిగింది. పరశురామావతారం చాలా కాలం ఉంది, కానీ కొన్ని సంఘటనల్లోనే కనిపించింది. రామావతారం జీవితాంతము అవతారమే, జీవితాంతము పరిపూర్ణమే. కృష్ణావతారం పరిపూర్ణ మానవావతారంతో పాటుగా పరిపూర్ణమైనటువంటి దైవావతారం, పూర్తి మహాయోగి. ఆ పైన బుద్ధావతారం, అది గౌతమ బుద్ధుడు కాదు, త్రిపురాసుర సంహారంలో బుద్ధుడు. దాని సందర్భం వస్తే చెప్పుకుందాం, దాని ప్రయోజనం ఏమిటి. గౌతమ బుద్ధుడిని పొరపాటు పడద్దు. 10వది కల్కి అవతారం. ఇందులో మత్స్యావతారం చూడండి, సోమకాసురుడు వేదాలు అపహరించాడు. ఎలాగా? వారిచరావతారమున వారిధిలో జొరబారి క్రోధ నిస్తారకుడైన ఆ నిగమతస్కర వీర నిశాచరేంద్రుని చేరి వధించి. సోమకాసురుడు క్రోధ నిస్తారకుడయ్యాడు, భయంకరమైన క్రోధంతో. అసలు ఈ ఆర్ష సంస్కృతి అంతా ఈ వేదాల మీద ఆధారపడింది. వీటిని నాశనం చేసేస్తే ఏం చదువుతారు? యజ్ఞాలు ఎక్కడి నుంచి చేస్తారు? దేవతలకు ఆవిర్భాగాలు ఎక్కడి నుంచి పడతాయి? దేవతలు వీళ్ళకి సాయం చేయకపోతే ఎక్కడి నుంచి వీళ్ళకి బలం వచ్చింది? అంచేత యజ్ఞాన్ని నశించాలి. యజ్ఞాన్ని నశించాలంటే వాటికి మూలమైన వేదాలను నశించాలి. ఈ వేదాలు ఎక్కడున్నాయి? బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నాయి. అని ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలు హరించేస్తే, అంటే వీడు ఏమనుకుంటున్నాడు, పుస్తకాన్ని హరించేస్తే మస్తకంలో ఏముండదు అనుకుంటున్నాడు. ఇదో అజ్ఞానం. అందుకే జ్ఞానం ఎప్పుడూ మస్తకంలో ఉండాలి, పుస్తకంలో ఉండకూడదు. మస్తకంలో ఉన్న జ్ఞానాన్ని ఎవరూ హరించలేరు. పుస్తకంలో ఉన్న జ్ఞానం అనుకోండి, పుస్తకం పోతే మనం ఏం చేయాలి? యాతన పడిపోతాం. అంచేది మస్తకంలో ఉండాలి. పుస్తకస్థాతు యా విద్య పరహస్తగతం ధనం కార్యకాలే సముత్పన్నే నసా విద్యా నా తద్ధనం. ఏదైనా అడిగితే పుస్తకంలో ఉంది, ఐ విల్ రిఫర్ ది బుక్ అండ్ టెల్ టుమారో అని మూతి తిప్పడం ఇంగ్లీషులో కుదరదు. అది జ్ఞానం కాదు. ఇది రేపు చెబుతారంటాడంటే ఎందుకు? తెలియపోతే తెలియదని చెప్పు. సరే, నిజంగా నిఘంటూ చూడాల్సిన కొన్ని ఉంటాయి, కొన్ని సందర్భాలు. అన్నిటికీ అలా అనకూడదు కదా. చదువుకునే విద్యార్థి తరగతిలో పాఠం అన్నాడు, చెప్పబోయా అంటే మాకు పరీక్ష అయిపోయిందండి. పరీక్ష అయిపోతే గుర్తుండదా? మరి ఎందుకు చదివావు? అలాంటివి వస్తాయి. అలాంటివి రాకూడదు. అంచేది పుస్తకంలో ఉండకూడదు, జ్ఞానం మస్తకంలో ఉండాలి. పుస్తకాల్లో ఉంటే ప్రమాదం మీద. ఆ కట్టను 4 పట్టుకుపోయాడు. నిజానికి కట్టలు కాదు పట్టుకెళ్ళింది, బ్రహ్మదేవుడు కాస్త నిద్రావస్థలోకి వెళ్ళాడు. ఈ రహస్యానికి ఒక క్షణం విరామం. బ్రహ్మదేవుడు కాస్త నిద్రావస్థలోకి వెళ్ళాడు. అప్పుడే వేదాల అపహరణ జరిగింది. బ్రహ్మదేవుడు మెరుగుగా ఉంటే చేతిలో పుస్తకం పట్టుకెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా? చేతిలో పుస్తకం చేప రూపంలో రావడం, ఇలా పట్టుకెళ్ళి, ఇది సినిమాలో మనకు చూపిస్తారు అర్థం కావడానికి. వాస్తవంగా అది కాదు. నిద్రావస్థలో ఉన్నటువంటి మనిషి సమస్త విద్యలు మర్చిపోతాడు. అందుకని విద్యార్థికి ఎక్కువ నిద్ర మంచిది కాదు. ఇది దాని సారాంశం. ఎప్పటికప్పుడు అనభ్యాసే విషం విద్య అజీర్ణే భోజనం విషం. అభ్యాసం చేయకపోతే విద్య విషం అయిపోతుంది. పరీక్షల ముందు చదవడం కాదు, ఏ రోజు పాఠం ఆ రోజే చదువుకోవాలి. పరీక్ష కోసం చదవద్దు. అప్పుడు పరీక్షల ముందు చదివిన రోజు ఓసారి చదువుకుని ఉండడం వల్ల మనకు తేలికైపోతుంది. సహజంగా తెలివితేటలుంటాయి. ఆ జ్ఞానాన్ని ఎక్కడైనా ఉపయోగిస్తాం. పరీక్షల్లో ఉపయోగించడం ఏమిటి, తర్వాత మర్చిపోవడం ఏమిటి? ఎక్కడైనా ఉపయోగించాలి కదా. అంటే దాని మీద దృష్టి ఉండాలి, దాన్ని తరచు అనుకుంటూ ఉండాలి, ఇంకోటితో చర్చిస్తూ ఉండాలి. అభ్యాసం లేకపోతే విద్య విషమైపోతుంది. అంటే మరి చదివినా రాదు, ఎప్పుడో చదివినట్టుంది గుర్తురాదు.
అజీర్ణే భోజన విషయం. అజీర్ణంగా ఉంది అనిపించింది, కడుపులో నొప్పిగా కాస్త ఇంకా ఓ పూట మానేయాలి. లంకనం పరమౌషధం. అలాగే ఉంటూనే ఉంటుందని చెప్పి మళ్ళీ కొట్టేసి ఇది అది కలిసిపోయి మొత్తం అజీర్ణం కాదు, ఇంక మొత్తం పైకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అజీర్ణం కాదు, ఆపరేషన్ వరకు ఎడుతుంది వ్యవహారం. అందుకని ఆ అభ్యాసం లేని స్థితే నిద్ర. ఆ నిద్రావస్థలోకి విద్యార్థులు ఎక్కువగా వెళ్ళొద్దు. అలాగని ఇవాళ విద్యార్థులకు ఆ మాట చెప్పగలపాడు. వాళ్ళకి నిద్ర ఉంటే కదా వాళ్ళు పడుకొనిస్తేగా ఈ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పైగా మధ్యలో ట్యూషన్ మాస్టర్లు అందరూ కలిసి పడుకొనిస్తే కదా అసలు ఇవాళ విద్యార్థులకు నిద్ర అవసరం అని చెప్పాల్సి వస్తుంది. అంచేతను నిద్రమత్తులోకి వెళ్ళిపోయావంటే మనం విద్య మర్చిపోతాం. సోమకాసురుడు పట్టుకుపోయాడు. అతని పేరు కూడా సోమకాసురుడు. ఒక సోమరసం, అదొక రకమైనటువంటి అమృత పదార్థం. అది కొందరికి శక్తిని ఇస్తుంది, కొందరికి మత్తు కలిగిస్తుంది. వ్యక్తి పాత్రను బట్టి. నెయ్యి మంచిదే కావచ్చు, పవిత్రమైన పాత్రలో పోస్తే ఒకలా ఉంటుంది, కంపు కొట్టే పాత్రలో పోస్తే ఒకలా ఉంటుందా, అదే మనుషులను బట్టి విద్య ప్రయోజనాలు. అందుకని క్రోధనిస్తారకుడై ఆ నిగమ తస్కర వీర నిశాచరేంద్రుని, వేదాలు దొంగిలించాలనే భయంకర సంకల్పంతో ఉన్నటువంటి ఆ రాక్షస రాజుని, రాక్షస నాయకుణ్ణి నువ్వు కూడా ఏం చేసావు? వారి చర అవతారమున వారిధిలో జొరబారి, వారేదో ఒక చేప రూపం ధరించే ప్రయత్నం, దాన్ని అపహరించే ప్రయత్నం చేశారు. కాబట్టి పరమాత్మ చేప రూపమే ధరించాడు. ఎందుకు ధరించాడు? అవతల వాడు చేప రూపంలో ఉన్నప్పుడు ఈయన చేప రూపం ధరించకపోతే ఈయన పీత రూపం ధరిస్తే చేపన పీత వధిస్తుందా అంటే అర్థమేంటి? ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కోవాలి. మాయాచారో మాయయా వారణేయ, సాధ్వాచార సాధునా ప్రత్యువేయ. మంచివాడికి మంచితనంతోనే స్పందించాలి. దుర్మార్గుణ్ణి ముందే వేసేయాలి. వాడు దుర్మార్గం పసిగట్టి ముందే వేసేయాలి. నువ్వు నన్ను రేపు వేద్దాం అనుకున్నావు కాబట్టి ఇవాళ నేను వేస్తున్నాను రా అని చెప్పాలి వాడికి. మరి మన జోలికి రాడు ఎవడం. అంచేతను మోసం చేయడం అనేది ఎంత తప్పు, మోసగింపబడడం అనేది ఉంది, అది బలహీనత. మోసగింపబడకూడదు, అవకాశం ఎవరికి ఇవ్వద్దు. అందుకని వాడు చేపరూపం ధరిస్తే ఈయన చేపరూపం ధరించాడు. పైగా భగవంతుడు ఏ రూపమైనా ధరించగలడు. ఒకటి, అసలు ఏ రూపాన్ని తక్కువగా నువ్వు అంచనా వెయ్యకు. శక్తి ప్రదర్శించడానికి పెద్ద హిమాలయ పర్వతం అవ్వక్కల్లా, రాక్షసుడు అవ్వక్కల్లా, చేప కూడా చాలు. అది మత్స్యావతార కథ. అంచేత ఏ వర్గాన్ని, ఏ కులాన్ని, ఏ వృత్తిని, ఏ జీవిని మనం అవమానం చేయకూడదు. మనకి భగవంతుడు చేపగా పుట్టాడు, తాబేలుగా పుట్టాడు, వరాహంగా పుట్టాడు, కోతిగా పుట్టాడు హనుమంతుడు, పాము సరేసరి దేవత, పక్షి సరేసరి గరుత్మంతుడు, కాకి సరేసరి శనీశ్వరుడు వాహనం. నిజానికి ఏ జీవిని మనం అవమానించామండి? భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం గొప్పతనమేది. మానవులు కాదు, ప్రతి జీవరాశిలో ప్రతి పక్షిని, ప్రతిదాన్ని గౌరవించారు. అన్ని భగవత్ స్వరూపాలని చెప్పారు, తెలుసుకోవాలి. మళ్ళీ కాకీశ్వరుడు అని ప్రత్యేకంగా ఓ ఈశ్వరుని సృష్టించక్కల్లా, ప్రతి కాకి ఈశ్వరుడే. దాన్ని బట్టి నువ్వు వ్యవహరించే విధంగా వ్యవహరించు. అంతేగాని కాకి కనపడగానే దండ వేద్దామని చూడకు. కాకి రూపంలో ఉన్న ఈశ్వరుడికి దండ వేయరు, 4 మెతుకులు వేస్తారు అంతే. అంటే ప్రపంచంలో ఏ వస్తువుతో ఎలా ఉండాలో అలా ఉంటే అది దైవారాధనే. అందుకని ఈ నిశాచరేంద్రుని ఎలా చెప్పాడండి? చేరి వధించి ఆయన దగ్గరికి వెళ్ళి పెద్ద చేప రూపం ధరించి చేపతోనే మొప్పతోనే ఒకటి ఆయుధం ఏమీ లేదు. ఈ దశావతారాల వరుస చూస్తే మరి ఆయుధం ఏమీ లేకుండా కొన్ని ఆయుధాలు ధరించుకొని, శరీరంలో అవయవాలనే ఆయుధాలుగా వాడుకుని, కొన్ని క్రమంగా ఆయుధాలు పట్టుకొని పరిపూర్ణ ఆయుధం చక్రం, దాన్ని చిట్ట చివరిలో కృష్ణావతారంలో ధరిస్తాడు. అంతవరకు ధరించరు. ఇదో పరిణామం ఉంది ఇందులో. ఇది ఆయుధం లేకుండా ఒట్టినే శరీరం యుద్ధం. 2 చేపలు ఏ ఆయుధాలు వాడాలా, చాలు. చేరి వధించి వేదముల చిక్కి ఎడలించి అంటే విడగొట్టి, పోగొట్టి అని అర్థం. అందుకని వేదములకు పుట్టినటువంటి చిక్కు ఉంది విద్య, జ్ఞానం. అంటే మనం నిద్రపోతే జ్ఞానం పోతుంది. అంచేత మెలకువగా ఉండాలి. ఎప్పుడు నిద్రపోవద్దని కాదు, అవసరమైనంత మారికే నిద్రపోవాలి. జ్ఞాపక శక్తి పెరగాలంటే తగినంత నిద్ర ఉండాలి, ఎక్కువ నిద్ర ఉండకూడదు. విద్యార్థులకు 8 గంటలు ఖచ్చితంగా నిద్ర ఉండాలి. మధ్యాహ్నం 1 గంట ఉంటే మంచిది, కానీ పాఠశాలలో, కళాశాలలో సాధ్యం కాదు. కాబట్టి రాత్రి 8 గంటలు విద్యార్థులు పడుకోవాలి. అది సరైనటువంటి సమయం ఏమిటంటే 9ంటికి పడుకోవాలి, 5ంటికి లేవాలి. విద్యార్థులు 9ంటికి పడుకోవాలి, 5ంటికి లేవాలి. విద్య జరిగినంతకాలం, విద్యార్థిగా ఉన్నంతకాలం ఇదే పద్ధతి. వేసవకాలం సెలవుల్లో ఏదైనా కొంచెం మినహాయింపు ఇస్తే ఇవ్వచ్చు, సెలవులు ఉంటే. ఇప్పుడు లేవుగా, అవి కూడా చంపేస్తున్నారుగా. ఫ్యాక్ట్ అనేది కొత్తది వచ్చింది ఈ మధ్య. అన్నా ఏం పడిపోతున్నారా విద్యార్థులు, ఇప్పటికే చదువు 50 ఏళ్ళు వయస్సు ఉండడం ఎంత పుణ్యాత్ముడు అనుకున్నాను నేను. మా పిల్లల చదువులు కూడా అయిపోయే, గొడవ లేదు. మా మనవాళ్ళు ఏమి ఇబ్బంది పడతారో పెళ్ళిళ్ళు అయ్యాక చూద్దాం. ఇంకా 25 ఏళ్ళు వాడికి, వీడికి 23 ఏళ్ళు వీడికి అవ్వాలి కదా. వాళ్ళకి మాకు మనవాళ్ళు పుట్టాక ఏమవుతారో తర్వాత విషయాలు. కానీ మా పిల్లలు నేను ఈ భయంకర వ్యవస్థ నుంచి తప్పుకున్నాం.
అదృష్టవంతుడు నిజంగా. ఏమిటంటే ఫ్యాక్ట్ అంటే ఏమిటా, ఐఐటి సిలబస్లో డిగ్రీలో ఉండే ఇంజనీరింగ్లో ఉండే మ్యాథమెటిక్స్ సిలబస్ 6వ తరగతిలో నేర్పిస్తున్నారు వాడికి. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 6వ తరగతిలో చెబుతారట. ఫ్యాక్టా ఇంకేమన్నా? ఎంత ఏడిపించుకు తింటున్నారండి పిల్లల్ని. 6వ తరగతి వాడికి ఇంటర్మీడియట్ లెక్కలు అవసరమా అండి? చెప్పేదేమిటి పోనీ, వాడు అవగాహన పెంచడం కాదు, బిట్లు ఓ 20,000 బిట్లు. నువ్వు 6వ తరగతిలో 100 చదివి, 7వ తరగతిలో 1000 చదివి, 8వ తరగతిలో 1000 చదివి, మొత్తం మీద ఇంటర్మీడియట్కి వచ్చేనాటికి 10,000 పూర్తి చేసి అంతే, మొత్తం సిలబస్ పెట్టేసి. ఎంత జ్ఞాపకం పెట్టుకోవాలండి, ఎంత కంఠస్థం చేయాలండి, ఎలా గుర్తుంటాయండి? పసిపిల్లల్ని హింసిస్తున్నామండి నిజంగానే. మహాపాపం ఇది, మహాపాపం. తల్లిదండ్రులకి విద్యాలయాలు నడిపే వాళ్ళకి మహాపాపం చుట్టుకుంటున్నాయండి ఖచ్చితంగా. అటువంటి ఫ్యాక్ట్ చెప్పేవాడి గోప పగలగొట్టి ఆ స్కూల్ నుంచి బయటికి తీసుకొచ్చి వెళ్ళిపోయాలండి. ఫ్యాక్టా? దానికోసం లక్షల వసూలా? ఎందుకంటే 6వ తరగతి వాడికి ఇంటర్మీడియట్ లెక్కలు పని లేక పెట్టారండి పాఠ్య ప్రణాళికలు. 6కిది, 7కిది, 8కిది, 10కిది అంటే మీరు చిన్నపిల్లాడు ఉంటాడు, అన్నప్రాసన నాడు ఆవకాయ పెట్టేస్తారా? సాగుతుంది అన్నప్రాసన నాడే ఆవకాయ అని. అన్నప్రాసన చేసి వెన్నపోసి పెడతారు, ఆవకాయ పెట్టేస్తారా? చచ్చిపోడండి వాడు. మన పిల్లల్ని మనమే చంపుకున్న డబ్బిచ్చి దీనికోసం సంపాదించి ఆడా మగ ఇద్దరు ఉద్యోగాలు చేసి ఇంత అవసరమా అండి? దయచేసి ఆలోచించండి. ర్యాంకుల వ్యామోహముతో పంకజముల బోలు బాల బాలికలను మీరుంకించి హింస పెట్టిరి, కంకాళములయ్యేవారు గాడిద మోతం. ఒళ్ళు మండి సాగర ఘోషలో పద్యం రాశారు. ర్యాంకుల వ్యామోహముతో పంకజముల బోలు బాల బాలికలను మీరుంకించి హింస పెట్టరే, కంకాళములైరివారు గాడిద మోతం. ఈ గాడిద బరువు, పుస్తకాల బరువు మోసి మోసి ఒక్కొక్కడు అస్థిపంజరాలా తయారయ్యారు, లేదా ఇంత లావు అవుతున్నారు. రెండూ తప్పే, రెండూ నష్టమే. ఇదంతా కారణం ర్యాంక్. 60 సరిపోతాయి, 70 సరిపోతాయి. మళ్ళీ ఇన్నేళ్ళు వచ్చాక ఇంతమంది మీరు కూర్చుంటే వింటున్న ఈ భగవద్గీత చెబుతున్న ఈ పెద్ద మనిషి, ఈ నవజీవన వేదం చెబుతున్న ఈ పెద్ద మనిషికి ఎప్పుడూ తెలుగులో 70 మార్కులు మించి రాలేదు. 90 కోసం మా అమ్మా నాన్న నన్ను హింసించరా. కాబట్టి మాలాంటి వాళ్ళం అందరూ, నేను ఒక్కడనే కాదు, నాలాగా ప్రవచనాలు ప్రసంగాలు ఇస్తున్న వాళ్ళందరూ సాధారణంగా పైకొచ్చిన వాళ్ళే అందరూ. 90లు 100, 100లు మాకు తెలియవు. ఇది నేర్చుకోవాలి. నిద్ర వేళ వద్దన కాదు, నిద్ర అవసరం బాబోయ్, పిల్లల్ని పడుకోబెట్టండి అని చెప్పాల్సి వస్తుంది. కానీ విద్యార్థులు గ్రహించాల్సిన విషయం, నిద్ర మత్తులో పడ్డాము అంటే విద్య పక్కకి వెళ్ళిపోతుంది. కానీ భగవంతుడు ఉన్నాడు, కంగారు పడద్దు. ఆయన వధించి, చేరి వధించి, వేదముల చిక్కెడలించి విరించికెన్ మహోదారతనిచ్చి తీవే కదా. మరి రామావతారం అని మరి ఎవరనుకుంటాం, ఆయనే మత్స్యావతారం కదా. ఆ తర్వాత అలాగే మిగిలిన అవతారాల గురించి కూడా వరుసలో వస్తాయి. అవన్నీ మనం వరుసగా చూసుకుని వాటి సారాంశాన్ని నవజీవన వేదానికి అన్వయించి మనం తేల్చుకుందాం. అంతవరకు సెలవు.